హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ 775. ఈరోజు మనము ఊరమిరపకాయలు, పచ్చిమిర్చి ఊరమిరపకాయలు ఎలా పట్టుకోవాలో చూద్దామండి. నేనైతే ఊరమిరపకాయలు చేసేసి దాని ప్రాసెస్ అంతా చేసేసి ఎండబెట్టేసి వేపి చూపిస్తూ ఉన్నాను. అయితే నేను ఆ ప్రాసెస్ ఎలా చేశాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మీరు కూడా చేయండి. చక్కగా పప్పులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ, లేకపోతే ఏదైనా కూరలు వండుకున్నప్పుడు అందులో నంజుకుని తినడానికి కానీ చాలా బాగుంటుందండి. ఇవైతే కంపల్సరీగా తినాలనుకున్న వాళ్ళు ఇవి మంచిగా చేసుకొని తినండి. ఈ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదామండి. నేనైతే 7 కేజీలు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 కేజీలు నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. అలాగే 5 కేజీలేమో నేను కొన్నానండి. 5 కేజీలు వచ్చేసి 250 రూపాయలు తీసుకున్నారు. అయితే ఈ మిరపకాయలకి ఇప్పుడు మందులు వేసి బాగా పండిస్తున్నారు కదండి, మందులు బాగా వేస్తున్నారు కదా, అందుకని చెప్పేసి నేను ముందుగానే వాటిని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి ఒక 5 నిమిషాలు, తర్వాత 2-3 సార్లు మంచిగా కడిగి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఆరబెట్టేసుకొని శుభ్రంగా వాటర్ డ్రై అయిపోయిన తర్వాత, ఆరిపోయిన తర్వాత పచ్చిమిరపకాయని చీలికలు పెట్టానండి. చూసారు కదా, ఆ చీలికలు పెట్టి ఒక పక్కన పెట్టుకొని నేను పెరుగు తీసుకున్నానండి. పెరుగు వచ్చేసేసి 3 కేజీలు పెరుగు తీసుకున్నాను. ఈ 3 కేజీల పెరుగులో నేను ఉప్పు వేసాను, అలాగే పసుపు కూడా పసుపు వేసాను. ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి, ఎందుకంటే ఈ మిరపకాయలన్నీ కూడా మునగాలి కదండి దాంట్లో, అందుకని చెప్పి కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలండి. మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కూడా కాదండి. చక్కగా కవ్వంతో అయితే చిలకాల్సిన అవసరం లేదు. గరిటతో కలిపేసుకున్నాను. ఈ కలిపేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి అంతా కూడా అందులో వేసేసుకోవాలండి. గరిటతో కలిపేసుకుంటూ, లేకపోతే చేయైనా పెట్టేసి కలిపేసుకోవచ్చండి. కలిపేసుకొని చక్కగా ఈ మనం వేసుకున్నటువంటి మిరపకాయలన్నీ మునిగేంత వరకు చక్కగా కిందకి పైకి మొత్తం కలిపేసుకుంటూ ఉండాలండి. కలిపేసుకొని చూడండి, ఒక 3 డేస్ ఊరమిరపకాయలు మనం వేసుకున్న తర్వాత ఒక 3 డేస్ రోజు అండి కలుపుతూ ఉండాలండి. కిందకి పైకి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే చక్కగా ఆ పైన కూడా కింద ఆ మజ్జిగలో నాని నెయ్యి వాసన వస్తుందండి. వేపుకుంటున్నప్పుడు చాలా బాగుంటుంది. మంట లేకుండా చక్కగా కనీసం ఆ మజ్జిగ డ్రై అయిపోయేంత వరకు 3-4 సార్లు అయినా ఆ మజ్జిగలో వేయాలండి. ఎండబెడుతూ మజ్జిగలో వేస్తూ అట్లా ఉంటే ఏం మంట లేకుండా చక్కగా నెయ్యి వేసి వేపినంతగా టేస్ట్గా వస్తుందండి. నేనైతే అలా ఊరబెట్టేసుకున్నాను. చక్కగా కవర్ కప్పేసి బరువు పెట్టేసి క్లాత్ కప్పేసాను, త్రిప్పుతూ ఉన్నాను. తర్వాత నేను మంచిగా ఎండబెట్టేసుకున్నాను. చూడండి, గలగలగలాడుతున్నాయండి. అబ్బా, ఎంత సౌండ్ వస్తుందో చూడండి చక్కగా. ఇప్పుడు మీకు వేపి చూపించాలని అవి కూడా వేపేస్తానండి. ఓకే గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.